ఎవరైనా ఒక 25,000 రూపాయల లోపు మంచి గేమింగ్ మొబైల్ కోసం చూసినట్టయితే మాత్రం ఈ వీడియోలో డీటెయిల్గా ఒక 25,000 రూపాయల లోపు చాలా మంచి గేమింగ్ మొబైల్స్ అయితే అనమాట. మనకి మెయిన్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు చాలా హై రేంజ్ గ్రాఫిక్స్లో మీకు చాలా స్మూత్గా అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఆ మొబైల్స్ ఏందో టకటక అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేసిక్గా మొబైల్స్ ఏందో చూసిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు పోకో నుంచి అయితే ఉంది. మీకు పోకో F6 5G మొబైల్. మీకు దీంట్లో మెయిన్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి మాత్రం మీకు ప్రాసెసర్ పరంగా మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో అయితే లభిస్తుంది. మీకు 8s Gen 3 ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా హై రేంజ్ గ్రాఫిక్స్లో మీకు చాలా స్మూత్గా అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు ఇలా దీని యాంటీ2 స్కోర్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 15 lakh దాకా అయితే మనకి ఇది బెంచ్ మార్క్ యాంటీ2 స్కోర్ అనేది చేయడం అయితే జరిగింది అనమాట. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు హై రేంజ్ గ్రాఫిక్స్లో మీకు చాలా స్మూత్ అయితే గేమ్ ప్లే అయితే ఉంటుంది. మీకు ప్రాసెసర్ పరంగా మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ పరంగా మీకు చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు గేమింగ్ పరంగా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దాంతోపాటు మేము ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే లభిస్తుంది. మీకు ఇంకా ఓవరాల్గా మీకు దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ విత్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లోనే ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఓవరాల్గా మాత్రం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే మనకి ఇది 24,000 రూపీస్కి 8GB 256GB వేరియంట్ అయితే వస్తుంది. మీకు 24,000 రూపాయల లోపు మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూసినట్టయితే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఒకసారి గేమింగ్ రివ్యూ చెక్ చేసిన తర్వాత అయితే తీసుకోండి ఈ మొబైల్ అయితే. ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు ప్రాసెసర్ పరంగా మీకు చాలా బెటర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడమే జరిగింది. మీకు దాదాపు మీకు 15 lakh దాకా అయితే మీకు దీన్ని యాంటీ2 స్కోర్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి బెంచ్ మార్క్స్ అయితే మాత్రం చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి ఈ ప్రైస్ రేంజ్ లో. ఇంకా నెక్స్ట్ మొబైల్ కూడా మనకి పోకో నుంచే మీకు పోకో X7 Pro 5G మొబైల్. ఇది కూడా మీకు చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ పరంగా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి దీంట్లో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు దాదాపు ఇది కూడా మీకు యాంటీ2 బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసరికి మీకు దాదాపు 15 lakh దాకా అయితే స్కోర్ చేయడం జరిగింది. మీకు ఇది కూడా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు దాదాపు 90 FPS దాకా అయితే మీకు హ్యాండిల్ చేయగలిగే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా బెటర్ ప్రాసెసర్ అనేది వీళ్ళు ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు గేమ్స్ అయితే మీకు హై గ్రాఫిక్స్ లో హై రేంజ్ లో ఆడుకోవచ్చు ఈ మొబైల్ నుంచి అయితే. ఇంకా ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు ఈ మొబైల్ వచ్చేసరికి. మీకు ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే లభిస్తుంది. మీకు విత్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లోనే మీకు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 23,500 రూపీస్కి ఇలాగైతే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మనకి చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. మేము చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మీకు చాలా హై గ్రాఫిక్స్లో మంచి గేమ్స్ అయితే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు పోకో X7 Pro 5G మొబైల్ అయితే ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి రియల్మీ GT60 5G మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది కూడా మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో అయితే లభిస్తుంది. మీకు ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో అయితే లభిస్తుంది. మీకు 7 Gen Plus అంటే మీకు తక్కువ అని అనుకుంటారు చాలా మంది, 8s Gen 3కి చాలా తక్కువ అని అనుకుంటారు. కాకపోతే మీకు దాదాపు రెండు కూడా మీకు సేమ్ ప్రాసెసర్స్ అనమాట. మనకి ఈక్వలెంట్ ప్రాసెసర్స్ మీకు హై రేంజ్ గ్రాఫిక్స్ అయితే ఇది కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు దాదాపు 15 lakh దాకా అయితే స్కోర్ చేయడం జరిగింది. యాంటీ2 స్కోర్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే మీకు చాలా గేమింగ్ పరంగా చూసుకుంటే ఈ ప్రాసెసర్ కూడా మీకు హై రేంజ్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ మొబైల్ నుంచి అయితే మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 7+ Gen 3 ప్రాసెసర్ అనేది మీకు. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.68 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ డిస్ప్లేతో ఇది లభిస్తుంది. మీకు LTPO ప్యానల్ డిస్ప్లే అయితే. బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది. మీకు సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ విత్
120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మీకు ఇది ఏకంగా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. బాక్స్లోనే మీకు చార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి చాలా స్పీడ్గా అయితే మీకు ఇది ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది 120 వాట్ కాబట్టి మీకు. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 25,000 రూపీస్కి అయితే లభిస్తుంది మీకు. వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చూసుకోకుండా మనకి ఈ ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది మీకు. ఇది ఆఫర్స్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు మీకు 25 కాకుండా మీకు ఇది 23,000కి ఇలాగైతే 2,000 రూపీస్ డిస్కౌంట్స్ కూడా అయితే వస్తాయి. కాకపోతే మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్తో తీసుకున్నా కూడా మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి Realme GT6T మొబైల్ అయితే మాత్రం. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు వివో నుంచి అయితే మనకి Vivo T3 Ultra 5G మొబైల్ అయితే ఉంది మీకు. మెయిన్లీ ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని మొబైల్స్ ప్రాసెసర్ కంటే మీకు దాదాపు ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అన్నమాట మనకి. ఇది MediaTek Dimensity 200+ ప్రాసెసర్తో అయితే లభిస్తుంది అన్నమాట మనకి. ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా హై రేంజ్ గ్రాఫిక్స్లో మీకు చాలా స్మూత్గా అయితే గేమ్ ప్లే అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది దాదాపు 16 lakh దాకా అయితే మనకి Antutu స్కోర్ మార్క్స్ అయితే చేయడమే జరిగింది మీకు. గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి వివో కాబట్టి మీకు కెమెరాస్ కూడా మీకు ఇందులో మంచి సెన్సార్ కెమెరాతో అయితే లభిస్తుంది మీకు. కెమెరాస్ పరంగా మీకు మంచి కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట మనకి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది మీకు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది మీకు. సెన్సార్ పరంగా మీకు చాలా మంచి సెన్సార్ ఇది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే మీకు మంచి సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. IMX సెన్సార్ అయితే వస్తుంది మీకు సోనీ. ఇక 4K 60 FPS మనకి వీడియోస్ ఇక్కడ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 1.5K కర్వ్డ్ డిస్ప్లే అయితే లభిస్తుంది మీకు. ఇది ఒకటే మైనస్ అని చెప్పొచ్చు మీకు. గేమింగ్ పరంగా చూసుకుంటే కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది మీకు. ఫ్లాట్ డిస్ప్లే అయితే మీకు గేమింగ్ ఆడుకోవడానికి అయితే బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. అందుకనే దీన్ని లాస్ట్కి అయితే చెప్తున్నాను ఈ మొబైల్ అయితే. బ్యాటరీ వచ్చేసరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది మీకు. బాక్స్లో మీకు చార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 25,000 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే మీకు పవర్ఫుల్ ప్రాసెసర్తో అయితే లభిస్తుంది మీకు. గేమింగ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఇందులో వివో కాబట్టి కొంచెం కెమెరాస్ అయితే బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్స్ అయితే 25,000 రూపాయలు. మీకు ఏ మొబైల్ గేమింగ్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది గైస్ ఓవరాల్గా టాప్ 4 బెస్ట్ మొబైల్స్ అయితే నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్ అయితే. ఇంకేమైనా మొబైల్స్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మొబైల్స్ బెస్టా కాదనేది రిప్లై తీస్తా అక్కడి నుంచి అయితే. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపించకపోతే డిస్లైక్ చేసేసి మీకు ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.